సహోదరులారా, ఒక ఊర్లో ఓ 2 కుటుంబాలుంటాయి. ఆ 2 కుటుంబాలు పక్క ఇళ్లలోనే ఉంటారు. సుమారుగా ఒకే వయసు వాళ్ళు. వాళ్ళిద్దరికీ కూడా ఇద్దరు పిల్లలుంటారు. వాళ్ళిద్దరిని ఒకే స్కూల్‌లో వేస్తుంటారు. వాళ్ళలో ఒకతను చాలా సైలెంట్‌గా ఉంటాడు పిల్లోడు. ఇంకొక అతను చాలా యాక్టివ్‌గాను ఆహ్, అట్లా ఆ ఇంటికి, ఈ ఇంటికి తిరుగుతుంటాడు. ఇంకో కుర్రోడు వాళ్ళ ఇంట్లోంచే బయటికెళ్ళడు. ఆ యాక్టివ్‌గా ఉన్న కుర్రోడు బాగా ఆటలాడటం అలాంటివి చేస్తుంటాడు. అయితే స్కూల్‌లో వేసిన తర్వాత రోజు కూడా ఈ డల్‌గా ఉండే పిల్లోడు ఇంటికొచ్చాక, డాడీ ఆ పిల్లోడు నా బుక్స్ చించేసాడని చెప్పేవాడు. ఆళ్ళ డాడీకి కొంచెం కోపమొచ్చేది. సర్లే నాన్న ఈసారి అడుగుతాలే అని. తర్వాత ఒకరోజు డాడీ నా షర్ట్ చించేసాడని చెప్పాడు. అట్లా రోజు ఏదో కంప్లెయింట్ చెప్తా ఉండేవాడు. ఆయన ఓర్చుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పిల్లోడి తలనిండా దుమ్ముంటది. ఏంట్రా ఇట్లా ఉన్నావంటే, అతను నా తల మీద దుమ్మేసాడు. అట్లాగా ఆటలాడుకుంటుంటే అని చెప్తాడు. వాళ్ళ నాన్న చాలా సీరియస్ అయ్యి పక్కింటోడి దగ్గరికెళ్ళి ఆ పిల్లోడిని గట్టిగా అడిగితే, అసలు నేను చేయలేదు ఎప్పుడు అని చెప్పి ఆ పిల్లోడు చెప్తాడు. కానీ ఆళ్ళ నాన్న నమ్మడు. ఎందుకంటే వాడు చాలా యాక్టివ్, చాలా ఫాస్ట్‌గా అట్లా ఉంటాడు. వీడు పాపం ఏం తెలియని సోంబేరోడిలాగా సైలెంట్‌గా ఉంటాడు. కాబట్టి వాళ్ళ నాన్న తిడతాడు. ఆ పిల్లోడి తండ్రి కూడా వాడిని తిడతాడు. వీడు చేసే ఉంటాడు సార్ ఇట్లాంటోడే అని. రోజు ఏదో కంప్లెయింట్ వస్తూనే ఉంటది. ఒకరోజు వీళ్ళ ఫాదర్‌కి స్కూల్ నుంచి కబురొస్తది. ఎవరైతే డల్‌గా ఉంటాడో ఆ పిల్లోడి తండ్రికి. తండ్రి స్కూల్‌కెళతాడు. వెళ్ళి సార్ ఇట్లా ఏంటి ఇదేం జరిగిందనంటే, ఆ ప్రిన్సిపల్ గారు కూర్చోబెట్టి ఈయనకొక సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి చూపిస్తారు. ఈ డల్‌గా ఉండే కుర్రోడు వాడే కొంచెం దుమ్ము తీసుకొని వాడి తలనిండా ఏసేసుకొని వెళ్ళిపోతుంటాడు. వాడి తల మీద వాడే దుమ్ము పోసుకొని వెళ్ళిపోతుంటాడు. చూడండి సార్ ఇట్లా మరి మీ అబ్బాయి వాడే దుమ్ము పోసుకొని పక్క వాళ్ళ మీద చెప్తున్నాడు. అతను సైలెంట్‌గా ఉంటాడు కాబట్టి మనం అతని మాటే నమ్మాము. అంటే ఆ తండ్రి కొంచెం ఆశ్చర్యపోయి ఇంటికొచ్చి ఈ పిల్లోడినే కొడతాడు. ఈ పిల్లోడి వ్యవహారం తెలిసే వరకు కూడా తండ్రి పిల్లోడు ఏం చెప్పాడో అదే నమ్మేవాడు. అలా నమ్మి అవతల పక్క ఇంట్లో పిల్లోడిని కొట్టడానికి కూడా వెళ్ళాడు. సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మనం వినే దాని మీద మనకి విశ్వాసం వచ్చేస్తది. కాకపోతే మనం ఎలాంటివి వింటున్నాం అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. అట్లా నేర్చుకుంటాకి తన గ్రంథాన్ని, వాక్యాన్ని మనకిచ్చిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ, స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. మరొకసారి చదువుతాను. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి మీతో 2 విషయాలు ఈరోజు షేర్ చేసుకుంటానికి ఇష్టపడుతున్నా. నాలుక యొక్క ప్రాశస్త్యాన్ని బైబిల్లో చాలా చోట్ల చెప్తూ వచ్చారు. నాలుక యొక్క కెపబిలిటీ లేదా దానికి ఉండేటటువంటి శక్తి ఏంటో కూడా బైబిల్లో చాలాసార్లు వర్ణించబడింది. మన దేహం మొత్తాన్ని శిక్షకు లోబరిచేది నోరు లేదా నాలుక అని ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తే, ఒక కొద్ది అగ్ని అడవి అంతని ఎట్లా తగలబెట్టుద్దో అట్లాగే నాలుక దేహం మొత్తాన్ని నాశనం చేస్తుంది, అగ్నికి గురి చేస్తుంది అని చెప్పి యాకోబు తన పత్రికలో రాస్తూ ఉంటాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అని సహజంగా మనకు సామెతలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసిన మనం మాట్లాడుతూ ఉంటాం. సరే మాట్లాడండి, కానీ ఒక మాట గుర్తుంచుకొని మాట్లాడండి. ఏంటంటే, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మీరు మాట్లాడే మాటలు విస్తారంగా ఉండకూడదు.
పౌలు విస్తారంగా ప్రసంగించాడు కదా పాస్టర్ గారు అంటే ప్రసంగించి ఉండొచ్చు. పౌలు ప్రసంగించింది ఆత్మపూర్ణుడై ప్రసంగించాడు. మీరు కూడా ఆత్మపూర్ణులుగాను అట్లాగైతే ప్రసంగించండి, మాట్లాడండి. ఆత్మావేశంతో మాట్లాడితే మాట్లాడండి. మీ ఆవేశాలతో మాట్లాడితే సగం అనర్థానికే కారణమవుతుంది. ఎక్కడ లేనటువంటి ఇబ్బందులు మన మీద తీసుకొని వస్తుంది. మాట్లాడేటప్పుడు మాటల మధ్యలో అక్కడక్కడ ఆవేశం వస్తుంది, అక్కడక్కడ ఇబ్బందులు వస్తాయి, అక్కడక్కడ కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను బట్టి నోరు హెచ్చిపోయి మాట్లాడుద్ది, రెచ్చిపోయి మాట్లాడుతుంది. అది మనకి కీడును చెడనే తీసుకొని వస్తుంది. సహోదరులారా, మనం గమనించినట్లయితే చాలామంది మాటకారులు ఉంటారు. అంటే బాగా మాట్లాడగలరు అనేటటువంటి ఒక ఆలోచన కలిగిన వ్యక్తులు లేదా అట్లాంటి వారి మీద ఒక ఇది ఉంటుంది. మీరు కానీ గమనించినట్లయితే మాటకారులు అట్లా చెప్పబడిన వాళ్ళ యొక్క జీవితాలను మనం చూసినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్లో ట్రూత్ ఎంతో కూడా మనం గమనించుకోగలగాలి. చాలాసార్లు ట్రూత్ తక్కువ ఉంటుంది. ఎస్, మీరు వినేది కరెక్టే. చాలాసార్లు తక్కువ సత్యం ఉంటుంది, ఎక్కువ అసత్యం ఉంటుంది. ఇక్కడే ప్రపంచం మొత్తం తలకిందులైపోయే సంఘటనలు జరుగుతుంటాయి. మీరు గమనించినట్లయితే మాటకి దేవుడిచ్చిన విలువ ఎంత గొప్పదంటే ఆ మాట మనలో విశ్వాసం కలిగిస్తుంది. మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రికలో వినుట వలన విశ్వాసం కలుగుద్ది అని రాస్తాడు. రోమా 10:17 వినుట వలన విశ్వాసం కలుగుద్ది అంటాడు. అంటే ఒకళ్ళు చెప్తుంటారు, ఇంకొకళ్ళు వింటుంటారు, అంతే కదా. వినటము అనేది జరగాలి అంటే చెప్పటము లేదా మాట్లాడటం అనేది జరుగుతూ ఉండాలి. శబ్దం అనేది వస్తేనే వినటం అనేది జరుగుద్ది. శబ్దం రాకపోతే వినటం అనే ప్రక్రియ లేదు. అయితే ఈ మాట నీలోకి వెళ్ళి లేదా నువ్వు వినడం ద్వారా విశ్వాసాన్ని పుట్టిస్తుందని బైబిల్ చెప్పబడింది, బైబిల్లో. అయితే ఈ విశ్వాసం పుట్టించే మాట మంచా చెడా, సత్యమా అసత్యమా, ఇది మీరు బాగా గమనించుకోవాలి. దీనిగాన మనం గమనిస్తూ కొంచెం లోపలికి వెళితే స్టార్టింగ్కి వెళ్ళిపోదాం. మనం బైబిల్లో ఏదైనా తోటకి వెళదాం. ఏదైనా తోటలో మీరు 3rd చాప్టర్ చాలా బాగుంటుంది. మీరు ఎన్నిసార్లు చదివారో అప్పుడప్పుడు చదువుతుండండి 3rd చాప్టర్. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు 3rd చాప్టర్లో పాపం వచ్చింది, 3వ అధ్యాయం అనేది అసలు పాపానికి ఎంట్రన్స్, దాన్ని అసలు మనం ఎందుకు చదవాలి అంటారు. అంటే పాపానికి దూరంగా ఉండండి, కానీ బైబిల్కి దూరంగా ఉండమాకండి. పాపానికి దూరంగా ఉండండి. బైబిల్లో ఎక్కడెక్కడ ఏ ఏ పాపాలు జరిగిందో చెప్పబడింది, ఏ పరిస్థితుల్లో జరిగిందో చెప్పబడింది. కాబట్టి అది చదవకపోతే పాపానికి దూరంగా ఉంటున్నాను అనే భ్రమలో పాపానికి చాలా దగ్గరగా ఉంటారు. మళ్ళీ చెప్తాను నా మాట. పాపం ఎక్కడెక్కడ జరిగింది, ఏ పరిస్థితిలో జరిగింది అనేది బైబిల్ని మనం చదివి అర్థం చేసుకోకపోతే, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండకపోతే, మనము బైబిల్ చదవుకోకుండా పాపానికి దూరంగా ఉన్నాము అనే భ్రమలో ఉంటూ పాపానికి అతి సామీప్యంలో కానీ లేదా అసలు పాపంలోనే కానీ ఉండటానికి అవకాశం ఉంది. కనుక ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పం హవ్వ దారితో మాట్లాడుతుంది. స్త్రీ అన్నారు, అప్పటికి ఇంకా హవ్వని పేరు పెట్టినట్లు నేను అనుకోను. పాపంలో పడిన తర్వాత జీవం కలిగింది ఏదో పుట్టుద్ది అనే ఆశతో ఈయన ఆదాం గారు ఆవిడికి హవ్వ అని పేరు పెడతాడు. సర్పము హవ్వతో అనలా, సర్పము ఆ స్త్రీతో మాట్లాడటం మొదలుపెట్టింది, స్త్రీ వింది. ఇవన్నీ సండే స్కూల్ నుంచి మనకు తెలిసినవే కాబట్టి పెద్దగా దీని లోపల నేను వెళ్ళట్లేదు. కానీ మీరు నిజమేనా ఇది, మీరు ఈ వృక్షఫలం లేదన్నా తింటే మీరు చనిపోతారా, ఇట్లాంటి మెల్లగా మొదలుపెట్టుద్ది. అక్క కూడా, ఆదాం గారు కూడా వెంటనే క్షమించాలి, హవ్వ గారు కూడా వెంటనే ఈవిడ రేంజ్లో ఈవిడ చెప్తూ నేను తినకూడదు, అట్లీస్ట్ అట్లా ముట్టుకోకూడదు అంటది. అంటే అట్లా బతుకుతూ ఉండొచ్చు.
ముట్టుకోవటానికి కూడా అమ్మో ఎందుకు వచ్చిందిలే మనకి అనే థాట్లో ఉండొచ్చు. సరే, ఆవిడ ఎక్స్ప్రెస్ చేసింది. వెంటనే సర్పం ఏం చేసింది, మీరు చావనే చావరు, సరిగదా, తిన్న రోజు దేవతల్లాగా మారిపోతారు అని చెప్పింది. దాంతో హవ్వకి ఆశ కలిగిందో దురాశ కలిగిందో, దేవతలా అవ్వాలనుకుందో, లేదు కన్నులు తెరవబడతాయి అనుకుందో, ఏదో మొత్తానికి సంథింగ్, ఏదో నా జీవితంలో ఒక గొప్ప మిరకిల్. విన్నారా, మిరకిల్. ఈ మిరకిల్స్తోనే ఇబ్బంది. ఇప్పుడు కొన్ని సంఘాల్లో మిరకిల్ సెంటర్స్ అని పేరు పెడుతున్నారు. దేవుడు వాళ్ళకి చెప్పాడేమో, నేను వాళ్ళని తీర్పు తీర్చట్లా. మిరకిల్ సెంటర్స్ అని పేరు పెడుతున్నారు. మంచిది. ఇదివరకు గాస్పెల్ టెంపుల్స్ లేదా గాస్పెల్ చర్చెస్, ఫుల్ గాస్పెల్ చర్చెస్, ఇట్లాగా ట్రూ గాస్పెల్ చర్చ్, ఇట్లాంటివి మేము చూసాం. ఇప్పుడు మిరకిల్ సెంటర్స్, పవర్ సెంటర్స్ ఇట్లాంటివి పెడుతున్నారు. సరే, మంచిది. మనందరం పవర్ సెంటర్సే. అయితే సహోదరులారా, హవగారు మిరకిల్ ఏదో చూద్దాం అనుకున్నట్లు వెళ్ళి తింది. ఇక్కడితో ఆగల ఆ స్టోరీ. ఇక్కడే నేను మీతో కొంచెం లోతుగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. హవ్వగారు తినొచ్చి ఆదామునికి ఇచ్చాను, ఆదాము ఆ పళ్ళను తినను, వారి కన్నులు తెరవబడిను. ఇదే కదా వాక్యంలో ఉంది. 3:6లో ఆ స్త్రీ వృక్ష ఫలాలు మంచిగాను కన్నులకు అందం ఇచ్చేవి, వివేకం ఇచ్చే రమ్యమైనది ఏంటో చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని, ఒకటి తీసుకోవాలా, కొన్ని తీసుకొని తనతో పాటు తాను తిని, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు తిన్నాడు. ఇది 3:6 ఆదికాండం. దయచేసి 3:6ని కలిపి, 3:6ని మీరేం చేయాలంటే 3:6ని 17తో కూడా కలుపుకోవాలి. 3:17తో కూడా కలపాలి. దీనిలో ఏమంటాడంటే, దేవుడు వచ్చి ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాటలు విని తినవద్దన్నా, నీకు తినవద్దని నేను ఆజ్ఞాపించినటువంటి ఫలాలు తిన్నావు. నేను మాట్లాడినప్పుడు విన్నావు, నువ్వు ఫలాలు తినలా. నీ భార్య నీతో మాట్లాడింది, ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు, అవి విన్నావు, తిన్నావు. నీ భార్య నీతో మాట్లాడింది విని తిన్నావు నువ్వు. కాబట్టి నిశ్చయంగా నువ్వు చచ్చిపోతే ఎన్ని అవసరం. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, దేవుని మాట విన్నారు, తినకుండా ఉన్నారు. సర్పం మాట విన్నారు, తినేటట్లుగా తిన్నారు. అంటే నువ్వు అబద్ధం విన్నా దాని మీద నీకు విశ్వాసం పుట్టుద్ది, నిజం విన్నా విశ్వాసం పుట్టుద్ది. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే, దేవుని సువార్త చెప్పటానికి సత్య ప్రకారమే జీవించాలి. లేకపోతే అసత్యం మీద వాళ్ళకి విశ్వాసం కలుగుద్ది. నువ్వు చెప్పే సువార్తలో సత్యం ఎంతలాగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంటుందో, అసత్యం చెప్పేటటువంటి కొందరు ఉంటారు, వాళ్ళు కూడాను అసత్యం చెప్తారు. వాళ్ళు చెప్పేటటువంటి అసత్యాన్ని కూడా మనుషులు విని నమ్మి దాన్ని వెంబడిస్తూ ఉంటారు. దాని మీద కూడా వాళ్ళకి విశ్వాసం కలుగుతూ ఉంటుంది. కాబట్టి సహోదరులారా, నువ్వు చెప్పేది సత్యం అయితే సత్యం మీద విశ్వాసం, అసత్యం అయితే అసత్యం మీద విశ్వాసం. జీవమరణాలని దేవుడు అక్కడే పెట్టేశాడు, 4వ వచనం కింద పెట్టాడు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, దట్స్ ఆల్. కనుక సహోదరులారా, మీరు దేన్ని వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి, దేన్ని మాట్లాడుతున్నారో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను మీతో అదే చెప్తున్నాను. నెమ్మదిగాను సైలెంట్గాను ఏమీ తెలియని వాడుగా ఉండే పిల్లోడు వాళ్ళ నాన్నకి చాలా సైలెంట్గా, పక్క కుర్రోడంటే చెడ్డోడు అని చెప్పి ఇంజెక్ట్ చేస్తాడు. ఎవడో చూడలేదు ఆడు చేసే పనులు. వీడు చెప్పింది వాళ్ళ నాన్న నమ్మేవాడు, చెప్పేది అబద్ధం వాళ్ళ నాన్న పూర్తిగా నమ్మేశాడు. సీసీ కెమెరాలో అసలు విషయం బయటకు వచ్చే వరకు వాళ్ళ నాన్న వీడినే నమ్మాడు. అబద్ధం కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది. సత్యం ఎట్లా ఇంపాక్ట్ అంటే, సత్యం స్వతంత్రులుగా చేస్తుంది, అబద్ధం బంధకాల్లో తీసుకెళ్ళిపోతుంది. కనుక మనం సత్యానికే సాక్షులుగా ఉండాలి, సత్యాన్నే ప్రకటిద్దాం.
ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాం. నీ నామహిమార్థం జీవించడానికి కృప చూపించారు. దాన్ని బట్టి నీ స్తుతిస్తూ, మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకే ఆరోపిస్తూ, అయా సత్యానికి సాక్షులుగాను, సత్యవర్తనులుగాను మమ్మల్ని ఉంచమని, మేము చెప్పేవి వారి జీవితాల్లో మంచివైతే మంచిని, చెడ్డదైతే చెడ్డదాన్ని విశ్వసించే విధంగా ఉన్నారు కాబట్టి, కేవలం మంచి వాటిని, సత్యమైన వాటిని చెప్పడానికి మా నాలుకను, మా నోటిని ప్రేరేపించమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.